సహజంగా మనలో ఉండే ఆలోచన ఏంటో తెలుసా? వాడు నా కీడు చేశాడు, నేను వాడికి ఏదన్నా చేయాల్సిందే. వాడు నన్ను బాధ పెట్టాను, నేను వాడిని ఏదో ఒక విషయంలో బాధ పెట్టాల్సిందే. నన్ను ఈ విషయంలో ఒక మాట అన్నాడు, నేను ఏదో ఒకటి ఆ వ్యక్తిని అనాల్సిందే. పక్క తీర్చుకోకుండా నేను ఉండను, ఏదో ఒక విషయంలో వాడిని ఏదో ఒకటి చేయాల్సిందే అని ఈ లోకంలో ఉన్న లోకానుసారమైన పద్ధతులు ఆలోచించే వ్యక్తుల్లో ఉండే పద్ధతి ఇది. కానీ దేవుని బిడ్డలకి దేవుడు ఒక విషయం తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా దేవుని మాట వినేవారంగా మనం ఉన్నాము, దేవుని వాక్యాన్ని అనుసరించే వారంగా మనం ఉన్నాము, దేవుని మాటని గౌరవించేవారుగా మనం ఉన్నాము. దేవుడు అంటా ఉన్నాడు, కీడుకు ప్రతి కీడు ఎవరికైనానో చేయొద్దన్నాడు యేసుప్రభు. ఎందుకంటే కీడుకి ప్రతి కీడు చేసేవాడు దేవుని సంబంధి కాదు. నిన్ను ఎవరైనా ఒక మాట అన్నారంటే మరలా తిరిగి నువ్వు అంటున్నావంటే అది దేవునికి ఇష్టమైన లక్షణం కాదు, అది దేవునికి ఇష్టమైన విషయం కాదు. అది నీ గురించి ఎవరైనా చెడుగా ప్రచారం చేస్తున్నారా, నువ్వు కూడా అదే పద్ధతిలో చేస్తున్నావంటే అది దేవుని బిడ్డకు ఉండవలసిన లక్షణం కాదు. నీ గురించి ఎవరైనా చెడుగా చెబుతున్నారా, నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నారా, నేను ఒకవేళ బాధ పెడుతున్నారా, నేను హింసిస్తున్నారా, నిన్నే బూతులాడుతున్నారా, ఒకవేళ నిన్ను గాయపరుస్తున్నారా ఏదన్న విషయంలో, దేవుడు అంటున్నాడు వారి కోసం ప్రార్థన చేయమన్నాడు ఆయన. వారు చేసినట్టుగా నీవు చెయ్యొద్దు. ఒకవేళ నువ్వు వారు చేసినట్టుగా నువ్వు చేస్తున్నావంటే అది దేవుని మాటను నెరవేర్చడంలో, దేవుని మాటకు నువ్వు లోబడటంలో, దేవుని మాటను గౌరవించడంలో దేవుడు ఒక విషయాన్ని కోరుకుంటున్నాడు. ఆయన కీడుకు ప్రతి కీడు ఎవ్వనికి చేయవద్దు.